Children, as per the blueprint prepared by SCERT, మనము ఇప్పుడు ఏపీ ఎస్ఎస్సి 2025 బయలాజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ని చూద్దాం. దీనిలో మనము ఎంత ఈజీగా మన సబ్జెక్ట్లో 50/50 మార్క్స్ని మనం ఎలా సంపాదించుకోవచ్చో చూద్దాము. మొదటిగా మనము యూనిట్ వైజ్ వెయిటేజ్ని చూద్దాం. చూడండి చిల్డ్రన్, మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 1, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో టోటల్గా మనకి ఇక్కడి నుంచి వచ్చే క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, అంటే ఇంటర్నల్ చాయిస్ని పక్కకు పెడితే. సో టోటల్ మార్క్స్ 12 మార్క్స్, ఇంటర్నల్ చాయిస్వి 8 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావమ్మా. 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, అలాగే ఇంటర్నల్ చాయిస్తో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. టోటల్గా మనకి దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ 2, ఇంటర్నల్ చాయిస్ పక్కన పెడితే టోటల్ మార్క్స్ 6, అలాగే మనకి 8 మార్క్స్ అనేవి ఇంటర్నల్ చాయిస్ ఉన్న ఎస్ఏ క్వశ్చన్ నుంచి వస్తాయి. అలాగే హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్, ఈ లెసన్ని కనుక చూస్తే దీని నుంచి మనకి 1 మార్క్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ రావమ్మా. 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి దీని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఒక క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అది మనకి డయాగ్రామ్ క్వశ్చన్. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. టోటల్ క్వశ్చన్స్ మనకి 2 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ని పక్కన పెడితే టోటల్ మార్క్స్ 12, ఇంటర్నల్ చాయిస్ మార్క్స్ 4. హెరిడిటీ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అలాగే మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ లేవు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏమీ రావు, 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి 3 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ మార్క్స్ 10 మార్క్స్. అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయమ్మా. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్ 1, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ దీని నుంచి ఏమీ రావు. సో మనకి అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ సంఖ్య 5, టోటల్ మార్క్స్ 10. సో దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ మార్క్స్ మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి, హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ నుంచి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి మీద మనము దృష్టి అనేది ఎక్కువగా పెట్టాలి. ఇప్పుడు మనము చూడండి బయలాజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ని మనం చూద్దాము. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే సెక్షన్ వైజ్ మనం చూద్దామమ్మా. ఇక్కడ చూడండి సెక్షన్ 1లో 1 to 6 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇందులోంచి వచ్చేవి లైఫ్ ప్రాసెస్ నుంచి, హెరిడిటీ నుంచి, అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్ నుంచి వస్తాయి. సో ఇక్కడ AS1 నుంచి 2 క్వశ్చన్స్, AS2 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, AS3 నుంచి రావమ్మా, AS4 నుంచి 1 క్వశ్చన్, AS5 నుంచి 1 క్వశ్చన్, AS6 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో మనకి ఇక్కడ టోటల్గా 6 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో టోటల్ 6 మార్క్స్. అలాగే సెక్షన్ 2లో 7th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్, అంటే టోటల్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి, అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి. ఇది AS1 నుంచి 1 క్వశ్చన్, AS2 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, AS3 నుంచి క్వశ్చన్స్ రావమ్మా, AS4 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. టోటల్గా మనకి 4 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ 8 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 3 కనుక చూసినట్లయితే ఇక్కడ 11th క్వశ్చన్ నుండి 15th క్వశ్చన్, అంటే టోటల్ 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి లైఫ్ ప్రాసెస్ నుంచి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్, అవర్ ఎన్విరాన్మెంట్, ఈ 4 లెసన్ నుంచి వస్తాయమ్మా. AS1 నుంచి 2 క్వశ్చన్స్, అలాగే AS4 నుంచి 1 క్వశ్చన్, AS5 నుంచి అంటే డయాగ్రామ్ ఇంటర్నల్ చాయిస్తో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఒక క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ మనం ఉంటుంది కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం దాని సంగతి. AS6 నుంచి 1 క్వశ్చన్. సో టోటల్గా 20 మార్క్స్. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చెప్పానమ్మా? 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 4 నుంచి మనకి 16th and 17th, అంటే 2 క్వశ్చన్స్. మనకి టోటల్గా వచ్చే 4 క్వశ్చన్స్, కానీ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదమ్మా. సో మనం ఆన్సర్ చేసేవి 2 క్వశ్చన్స్.
ఈ క్వశ్చన్స్ అనేవి మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్, హెరిడిటీ నుంచి వస్తాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక AS1 నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అలాగే AS3 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్, టోటల్ 16 మార్క్స్. ఇప్పుడు మనము ఏ విధంగా క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి వస్తాయి అనేది మనం ఇప్పుడు గమనిద్దాము. చూడండి, సెక్షన్ 1లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము AS1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయని. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఎక్స్పాండ్, మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి ATP, హెరిడిటీ నుంచి DNA, అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి CFC, UNEP, వీటిని ఏమైనా ఇచ్చి మనకి ఎక్స్పాండ్ చేయమని అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్, వై, హౌ, నేమ్, ఈ విధంగా మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ మనం చూసినట్లయితే AS2 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. దీని వాట్ విల్ హ్యాపెన్, సో హైపోథెటికల్ క్వశ్చన్ అమ్మా, దాని నుంచి వస్తుంది. లైఫ్ ప్రాసెస్లో మనకి చూస్తే కనుక ఇవి స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ లైక్ ఈసోఫాగస్. సో స్మాల్ ఇంటెస్టైన్ ఒకవేళ ఈసోఫాగస్లా ఉంటే ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ రావచ్చు. లేదంటే హెరిడిటీ నుంచి సెక్స్ డిటర్మినేషన్, అంటే స్పెర్మ్ సెల్లో ఉన్న X క్రోమోజోమ్ ఓవంలో ఉండే X క్రోమోజోమ్తో కలిస్తే ఏమవుతుంది, లేదంటే Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్తో కలిస్తే ఏమవుతుంది, ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగచ్చు. వేరియేషన్స్ లేకపోతే ఏమవుతుందని కూడా అడగచ్చు. నెక్స్ట్ మనం చూసేటప్పటికి AS4, దీని నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఇది పారాగ్రాఫ్ లేదా టేబుల్ బేస్డ్ క్వశ్చన్ అయి ఉంటుంది. లైఫ్ ప్రాసెస్ ATP ఎలా సింథసిస్ అవుతుంది ఏంటి అనేది అడగచ్చు. లేదు అంటే హెరిడిటీ, మనకి చెక్కర్ బోర్డ్ మోనోహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది కదమ్మా, సో దానికి సంబంధించిన చెక్కర్ బోర్డ్ ఇచ్చి అక్కడ జీనోటైపిక్ రేషియో కానీ ఫీనోటైపిక్ రేషియో కానీ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ AS5 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఇది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. లైఫ్ ప్రాసెస్లో మనకి స్టొమేటా, TS ఆఫ్ లీఫ్, ఈ రెండు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. డయాగ్రామ్ అది ఏమిటి అని అడగచ్చు, అందులో పార్ట్ ఏంటని అడగచ్చు. లేదు అంటే కనుక దాని పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటని అడగచ్చు. హెరిడిటీని కనుక చూసినట్లయితే క్రాస్ పాలినేషన్ బిట్వీన్ 2 డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్. సో ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి మనకి జీనోటైపిక్ రేషియో ఏంటి, లేదంటే ఫీనోటైపిక్ రేషియో ఏంటి అనేది అడిగే ఛాన్స్ అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ మనం సెక్షన్ 1లోనే AS6 నుంచి చూస్తే కనుక 1 క్వశ్చన్ వస్తుంది. దీంట్లో మనకి స్లోగన్స్ లేదా సజెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందమ్మా. సో ఇది ఎక్కువగా అవర్ ఎన్విరాన్మెంట్ లెస్ నుంచి అడుగుతారు. ఓజోన్ గురించి కానీ ఎన్విరాన్మెంట్ గురించి కానీ ప్రొటెక్ట్ చేయడానికి స్లోగన్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి సెక్షన్ 1లో క్వశ్చన్స్ అయినాయి కదా, ఇప్పుడు సెక్షన్ 2లో ఉండే క్వశ్చన్స్ని మనము చూద్దాము. AS1 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఇది వాట్తో ఇంచుమించుగా వస్తుంది. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్ చూసుకుంటే అయోడిన్, ఇన్సులిన్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మీద మనము ఫోకస్ చేయవలసి ఉంటుంది. అలాగే అవర్ ఎన్విరాన్మెంట్లో బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి AS2 నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో క్వశ్చనీర్, సో మనం క్వశ్చన్స్ అడుగుతాము కదా, లైఫ్ ప్రాసెస్ నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, సో వీళ్ళని ఎవరైనా కలిసినప్పుడు ఏవైనా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయమని అడగచ్చు. లేదు అంటే కనుక వాట్ విల్ హ్యాపెన్, అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఏమవుతుంది, ప్రైమరీ కన్జ్యూమర్స్ లేకపోతే ఏమవుతుంది, ప్రిడేటర్స్ లేకపోతే ఏమవుతుంది, డికంపోజర్స్ లేకపోతే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్ అనేది గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంటుందమ్మా మీకు. నెక్స్ట్ సెక్షన్ 2లోనే AS4 నుంచి 1 క్వశ్చన్ వస్తుందమ్మా. ఇది పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్. ఇది అవర్ ఎన్విరాన్మెంట్ లెస్ నుంచి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ. నెక్స్ట్ చూసేటప్పటికి సెక్షన్ 3లో AS1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. అవి డిఫరెన్సెస్. సో ఇక్కడ చూస్తే కనుక లైఫ్ ప్రాసెస్లో మీరు ఆటోట్రాఫిక్, హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్స్, ఏరోబిక్, ఎనరోబిక్ రెస్పిరేషన్స్, ఆర్టరీస్, వెయిన్స్, సింగిల్ అండ్ డబల్ సర్క్యులేషన్స్ మీద చాలా ఫోకస్ అనేది పెట్టాలి. అదేవిధంగా వాటితో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ మనకి హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే లెసన్ నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మనము కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి, STDs గురించి,
రిప్రొడక్టివ్ హెల్త్ గురించి ఫోకస్ అనేది చేయాలి. నెక్స్ట్ చూస్తే కనుక మనకి సెక్షన్ 3లోనే AS 4లోంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఇది ఒక టేబుల్ బేస్డ్ క్వశ్చన్. ఇది మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి కానీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్ నుంచి కానీ రావచ్చు. ఒకవేళ లైఫ్ ప్రాసెస్ నుంచి అయితే కనుక ఇందులో మనం ఫోకస్ చేయవలసింది డైజెస్టివ్ గ్లాండ్స్ అండ్ ఎంజైమ్స్, అలాగే హార్ట్ ఛాంబర్స్, బ్లడ్ వెజల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్లోంచి ఎండోక్రైన్ గ్లాండ్స్, హార్మోన్స్, ఫైటో హార్మోన్స్, ట్రాపిక్ మూమెంట్స్ వీటి మీద మనము ఎక్కువగా ఫోకస్ చేయవలసిన అవసరం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే మనం టేబుల్లో కంటెంట్ వాడే ఇస్తాడు, మనమే ఆన్సర్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా మనం మార్క్స్ దీంట్లో నుంచి మనం గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ చూస్తే కనుక AS 5 నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఇది డయాగ్రామ్ క్వశ్చన్. ఇక్కడ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి కానీ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ నుంచి కానీ వస్తుంది. ఇందులో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక న్యూరాన్ డయాగ్రామ్ కానీ ఎండోక్రైన్ గ్లాండ్స్ మనకి పిక్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడగచ్చు. న్యూరాన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చమ్మా. అలాగే హౌ డు ఆర్గాన్స్ రిప్రొడ్యూస్లో స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్, ఫెర్టిలైజేషన్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఈ 4 మీరు చూసుకున్నట్లయితే డయాగ్రామ్స్లో మీరు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ని కొంచెం పక్కన పెట్టినా ఇబ్బంది లేదు. ఎందుకంటే కంపల్సరీ మనకి ఇక్కడ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ నుంచి ఒక డయాగ్రామ్ అనేది కంపల్సరీ వస్తుంది. కాబట్టి మనము దాన్ని బాగా ఫోకస్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. డయాగ్రామ్ గీసినప్పుడు చాలా నీట్గా గీయాలి. పేజ్లో ఒక డయాగ్రామ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని నీట్గా గీయండమ్మా. నెక్స్ట్ మనం చూసేటప్పటికి AS 6 దీని నుంచి మనకి 1 క్వశ్చన్ అనేది వస్తుంది. అవి స్లోగన్స్ కావచ్చు, ప్రికాషన్స్ కావచ్చు. అది స్లోగన్స్ అయితే మనకి లైఫ్ ప్రాసెస్ నుంచి ఆర్గాన్ డొనేషన్, హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ లెసన్ నుంచి ఫిమేల్ ఫెర్టిసైడ్, అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ మరియు ఓజోన్ మీద స్లోగన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ప్రికాషన్స్ అయితే అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్లో బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ మీద, కెమికల్ పెస్టిసైడ్స్ వాడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక లాస్ట్ సెక్షన్ మనకి చూస్తే కనుక దీనిలో AS 1 నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. వాట్ లేదా హౌ ఇలాగా మనకి క్వశ్చన్ స్టార్ట్ అవుతుందమ్మా. ఇది మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్ నుంచి కానీ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అంటే ఈ 2 లెసన్లోంచి ఏదో ఒక లెసన్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కంపల్సరీ హెరిడిటీ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మన క్వశ్చన్ పేపర్లో 17th క్వశ్చన్ అనేది ఉంటుంది. ఎన్నో క్వశ్చన్ అమ్మా? 17th. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి మనం చూసుకోవలసింది ఫోటోట్రాపిజం, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ న్యూరాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లేదు అంటే హౌ డు ఆర్గానిజం రిప్రొడ్యూస్లో మోడ్స్ ఆఫ్ ఎసెక్చువల్ రీప్రొడక్షన్ బాగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. లేదు అనుకుంటే కనుక మనం ఈ 2 లెసన్స్ వదిలేసి హెరిడిటీ చాప్టర్ నుంచి గ్యారంటీ మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఉండే సెక్స్ డిటర్మినేషన్, డామినెంట్ రెసెసివ్ ట్రైట్స్ అంటే మోనోహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే డైహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రైట్స్ ఎలా జరుగుతుంది అనేది ఈ 4 క్వశ్చన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే గ్యారంటీగా మనము ఒక 8 మార్క్స్ క్వశ్చన్ని ఆన్సర్ చేయగలము. సో చాయిస్ ఈస్ యువర్స్. నెక్స్ట్ మనం చూస్తే కనుక AS 3 నుంచి మరలా ఈ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మనం 1 క్వశ్చన్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంట్స్ క్వశ్చన్. సో ఇందులో మనం చూసినట్లయితే లైఫ్ ప్రాసెస్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ, అలాగే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లేదా హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్నెస్ నుంచి వస్తుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో వచ్చిందనుకోండి 17th క్వశ్చన్, 16th క్వశ్చన్లో హౌ డు ఆర్గానిజం రిప్రొడ్యూస్నెస్ నుంచి వస్తుంది. అంటే ఈ రెండిట్లో ఇక్కడైనా రావచ్చు, లేదు అంటే మనకి 17th క్వశ్చన్లో అయినా రావచ్చు. సో మనకి ఇక్కడ మనం చూసినట్లయితే లైఫ్ ప్రాసెస్ నుంచి కంపల్సరీ 1 ఎక్స్పెరిమెంట్ అనేది గ్యారంటీ. అవి ఏంటో చూద్దాము. కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్, క్లోరోఫిల్, లైట్ ఎక్స్పెరిమెంట్, అలాగే సెలైవా ఎక్స్పెరిమెంట్, ఫెర్మెంటేషన్, అలాగే ఇన్హేల్ ఎయిర్లో మనకి CO2% ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మీరు లైఫ్ ప్రాసెస్లో ఉండే ప్రతి ఎక్స్పెరిమెంటు మీరు బాగా అవగాహన కలిగి ఉంటే స్టెప్ వైజ్ ప్రతి స్టెప్ ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్, కంక్లూజన్, ప్రికాషన్స్ ఇలా అన్నీ మీరు స్టెప్ వైజ్ రాసుంటే విత్ డయాగ్రామ్ మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయమ్మా.
సో తర్వాత దీంట్లో బి క్వశ్చన్ వచ్చేటప్పటికి కంట్రోల్ అండ్ కోఆర్డినేషను హౌ డు ఆర్గన్స్ రిప్రొడ్యూస్ నుంచి వస్తాయని చెప్పుకున్నాం కదా. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఫోటోట్రాపిజం రావచ్చు. అలాగే హౌ డు ఆర్గన్స్ రిప్రొడ్యూస్ నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్ ఎలా అబ్జర్వ్ చేస్తారు, బడ్డింగ్ ఇన్ ఈస్ట్ ఎలా అబ్జర్వ్ చేస్తారు, మనీ ప్లాంట్, పొటాటో, ఈ క్వశ్చన్స్ రావచ్చు. సో మనం ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి అంటే సెక్షన్ 4లో క్వశ్చన్స్ వచ్చేటప్పటికి లైఫ్ ప్రాసెస్ అలాగే హెరిడిటీ ఈ రెండింటి మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే వీ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్ ఇన్ ఫ్రమ్ ద సెక్షన్ 4. చిల్డ్రన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్. ఆల్ ద బెస్ట్.